కింగ్డమ్ 2 hours 40 minutes రన్ టైమ్ తో థియేటర్స్ తో రిలీజ్ అయింది. మీలో ఎంతమంది నమ్ముతారో తెలీదు, 2025 లో నేను వెయిట్ చేస్తున్న 2 సినిమాల్లో ఫస్ట్ ఫిల్మ్ కింగ్డమ్. నిజానికి చాలా ఎక్సైటెడ్ గా వెళ్ళా ఈ సినిమాకి. దానికి కారణం జెర్సీ లాంటి మంచి ఫీల్ గుడ్ మూవీని తీసిన గౌతమ్ గారి డైరెక్షన్, దట్టు అనిరుద్ గారి మ్యూజిక్. సో ఖచ్చితంగా రిఫ్రెషింగ్ అండ్ క్వాలిటీ ప్రొడక్ట్ అయి ఉంటుంది అనుకోవడం వల్ల ఇక చూసాక నాకైతే ఈ కింగ్డమ్ మూవీ విజయ్ దేవరకొండ గారు అండ్ విలన్ బాగా షైన్ అయ్యారు. కానీ మూవీ మాత్రం సెకండ్ హాఫ్ వలన స్ట్రిక్ట్లీ వన్ టైం వాచబుల్ అనే ఫీలింగ్ కలిగిందండి. నన్నైతే డిసప్పాయింట్ చేసింది. టైటిల్ కింగ్డమ్ అనే కంటే పార్ట్ 1 రైజ్ ఆఫ్ సూరి అనేలా ఉంది. ఫస్ట్ హాఫ్ ఒక 40 minutes సూపర్ ఉంది. తర్వాత మళ్ళీ వెళ్ళిన పర్పస్ అయిపోయిందిగా, ఇంకేముంది అనేలా ఒక 20 minutes వెళ్తే మళ్ళీ ఎక్సలెంట్ గా ఉండే ఇంటర్వెల్ సీన్. సో ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుంది అనేలా చేసింది. ఇక సెకండ్ హాఫ్ అయితే ఒక్క మాసెకర్ సీన్ తప్ప తిరిగి తిరిగి అదే సేవియర్ స్క్రిప్ట్ ని డైరెక్టర్ గారి స్టైల్లో తీసాడనేలా మారింది. స్క్రిప్ట్ బేస్డ్ గానే ఒక ఫ్లో లో స్క్రిప్ట్ ని ఫాలో అవుతూనే వెళ్ళింది. కానీ ఆ స్క్రిప్ట్ లో మళ్ళీ ఒక ప్లేస్ లో కొందరు జనాలు వాళ్ళని కాపాడడానికి వచ్చే హీరో అనే అదే కలేజా అండ్ కిక్ 2 సినిమాలు సేవియర్ స్టోరీని ఇంక్లూడ్ చేసి రివెంజ్ స్టోరీలా మార్చారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ గారు ఎలివేట్ చేయాల్సిన చాలా చోట్ల ప్లెయిన్ మ్యూజిక్ తో సర్దేశారు. ఫస్ట్ హాఫ్ లో ఎవహేలా అంటూ వచ్చే ఏకంగా సినిమాకి హైప్ తెప్పించిన బీజిఎం ఏదైతే ఉందో అది విని నేనైతే ఇంకా దాచారు అన్ని హాల్ లోనే అనుకున్నా. ఆ బీజిఎం ని జస్ట్ ఒక 2 places లో అంతే, టైటిల్స్ టైమ్ లోను ఇంకా ఇంటర్వెల్ ఇంకా ఎండింగ్ లో మాత్రమే యూజ్ చేశారు. హీరోయిన్ రోల్ తక్కువ, లవ్ సాంగ్ ని కూడా తీసేశారు. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చంపే సీన్స్ ఉన్నాయి, అవి ఇబ్బంది పెట్టవు అనుకుంటే చూడొచ్చు. వల్గర్ సీన్స్ ఏం లేవు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే కొత్తగా పోలీస్ అయిన సూరి అలియాస్ విజయ్ దేవరకొండ గారిని తన క్యాపబుల్ పర్సన్ అని మెచ్చి ఒక మిషన్ పైన పోలీసులు పంపిస్తారు. అసలు అతను ఎక్కడికి పంపించారు, ఎందుకు పంపించారు, అసలు హీరో ఎందుకు వెళ్ళాడు అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ చాలా తక్కువ టైంలోనే హీరో క్యారెక్టర్ ఏంటో మనకు అర్థం అవుద్ది. అండ్ స్పైకి పంపించడానికి షార్ట్ టైం లో చూపించిన విధానం కూడా ఎంతో కన్విన్సింగ్ గా ఉంది. ఇక పర్ఫార్మెన్సెస్ వైజ్ విజయ్ దేవరకొండ గారు, సత్యదేవ్ గారు, విలన్ వీళ్ళు షైన్ అయ్యారు. హీరోయిన్ రోల్ ఏదో ఉందా అంటే ఉంది అంతే. ఆ రోల్ కి హీరోయిన్ అవసరం లేదు. సెకండ్ హాఫ్ లో మాసెకర్ సీన్, ఇంటర్వల్ అండ్ ప్రీ ఇంటర్వల్, స్టార్టింగ్ 40 minutes ఇవి హైలైట్స్ గా చెప్పుకోవాలి. గ్రాండ్ గా ఉన్న ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ. మైనస్ పాయింట్స్ స్టోరీనే పెద్ద మైనస్ అండి. అసలు ఇలాంటి క్రియేటివ్ డైరెక్టర్ అంత మంచి స్పై పాయింట్ ని తీసుకొని తిరిగి తిరిగి సేవియర్ పాయింట్ ని ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదు. రీఇన్కార్నేషన్ ప్లాట్ కూడా అండర్ ఎక్స్ప్లోర్డ్ గానే ఉంది. సెకండ్ హాఫ్ అంతా భోజనాల సీన్ దగ్గర వైలెన్స్ తప్పిస్తే మిగతా సీన్స్ ఏం చెప్పుకోదగ్గట్టుగా లేవు. ఎలివేట్ చేసే చాలా సీన్స్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్ లో, కానీ అక్కడ ఎలివేట్ చేసే మ్యూజిక్ పడలేదన్న ఒపీనియన్. సెకండ్ హాఫ్ లో ఎలివేట్ చేయడానికి తోవలేదు. పోలీస్ వాళ్ళకి ఎవరు చెప్తున్నారనే పాయింట్ ని రివీల్ చేయడంలో అంత హైలైట్ చేయలేదు. ఎమోషనల్ కనెక్టివిటీ చాలా తక్కువ, లిమిటెడ్ గానే ఉంటుంది. సెకండ్ హాఫ్ నేరేషన్